పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. శరీర కదలికలతో ఒక భావాన్ని మాట లేకుండా స్పష్టంగా చెప్పడమే మైమ్ అంటారు. తెలుగులో దీన్ని ముఖాభినయం అని కూడా అంటారు. అంతర్జాతీయంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే భారతదేశంలో చాలామందికి మైమ్ శిక్షణ కూడా ఇచ్చారు. మైమ్ దిగ్గజం, మైమ్ గురూజీ, మైమ్ మధు గారు ప్రస్తుతం మన పూరా లోకల్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. ఇప్పుడు మీరు ఒకప్పుడు మైమ్ మధుగా ఫేమస్, ఇప్పుడు సినిమా యాక్టర్గా కూడా ఫేమస్ అవుతున్నారు. అప్పుడు బాగుందా లైఫ్? అంటే మైమ్ మధుగా మీరు అప్పుడు ఆ ఫేమ్ బాగుందా, ఇప్పుడు సినిమా యాక్టర్ మధుగా బాగుందా? దేనికి అదే ద పాయింట్ ఏంటంటే మీడియా చేంజ్. అంటే ఇది బిగ్ స్క్రీన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇది స్టేజ్ మీద ఉండే ఆనందం వేరు, స్క్రీన్ మీద ఉండే ఆనందం వేరు. స్టేజ్ మీద మేము మైమ్ షో చేసినప్పుడు డైరెక్ట్గా లైవ్గా ఆడియన్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది. దాని ఆనందం వెలగట్టలేంది, రీటేక్ ఉండదు. అలాగే సినిమాకి వస్తే ఎంతోమంది టెక్నీషియన్స్తో పనిచేయాల్సి ఉంటుంది. ఈవెన్ స్టేజ్ మీద కూడా టెక్నీషియన్స్తో పనిచేస్తాం, కానీ ఇది 24 క్రాఫ్ట్స్, చాలా పెద్దది కదా. దీంతో వేరే మనల్ని ఎలివేట్ చేయడానికి ఒక డైరెక్టరు, ఒక లైట్ మ్యాన్, కెమెరామెన్, మ్యూజిషియన్స్, ఇవన్నీ కో ఆర్టిస్ట్, కథ, ఇవన్నిట్లో వర్క్ చేయడం ఇదొక రంగం. సో రెండు దేనికే. సో దానివల్ల మనం కంపేర్ చేయడానికి లేదు. సో కాఫీ టీఏ, సో రెండు వీ కెనాట్ జడ్జ్ ఇట్. బట్ ఐ ఎంజాయ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. నేను నాలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆ ఆర్టిస్ట్ దీనికి కావాల్సింది ఇది ఇస్తున్నాడు, దానికి కావాల్సింది అది ఇస్తున్నాడు. సో నేను న్యాయంగా నాకు వచ్చినటువంటి పనిని కరెక్ట్గా చేస్తున్నానా లేదా, అంతే. నాకు వచ్చింది నేను చేస్తున్నాను. అది మీరు చాలా మందికి శిక్షణ ఇచ్చారు మైమ్. అంటే ఇప్పుడు మీరు సెట్లోకి వెళ్తారు, అక్కడ మీకు ఎవరైనా చెప్తున్నప్పుడు ఏమన్నా అరే నేనే మస్తు మందికి శిక్షణ ఇచ్చిన, వీళ్ళు నాకు చెప్తున్నారు అని ఎప్పుడైనా అనిపించింది? అహంకారం వస్తే ఖచ్చితంగా అనిపిస్తుంది. అది నాకే కాదు, ఇంకెవరికైనా కానీ. ఎందుకంటే ఈ ప్రపంచంలో నేనే నేర్చుకున్నాను, నాకంటే మించిన తోపు ఎవ్వడు లేడు అని అనుకున్నప్పుడు అలాంటి వాడికి అలా అనిపించడానికి ఆస్కారం అంతే, అలాగే ఉంటుంది. కానీ నేను ఎప్పుడు కానీ భగవత్ కృపతోటి, గురువుల యొక్క బ్లెస్సింగ్స్ వల్ల నాకు తెలిసిన సూత్రం ఏంటంటే, ఒక పుస్తకం చదవగానే 2 పుస్తకాలు ముందు ఉంటాయి. ఆ 2 పుస్తకాలు చదివితే పైన 4 పుస్తకాలు ఉంటాయి. సో ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. నీ జీవితంలో నువ్వు ఎదగాలంటే నువ్వు చదువుకుంటుండే పోవాలి. ఇప్పటికీ నేను మైమ్ కదా, అంటే మాటలు ఉండవు, కానీ నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, హిందుస్థానీ. నేను సితార్ కూడా నేర్చుకుంటున్నా. సో నేను ఉదయం 3 గంటలకు లేస్తాను, 4 నుంచి 5 గంటల వరకు వాయిస్ ప్రాక్టీస్ చేస్తాను. ఐ టేక్ దిస్ ప్రొఫెషన్. సో దాని తగ్గట్టుగా కూడా నేను ఉండాలి. సో ఇట్స్ ఎ నెవర్ ఎవర్ ఎండింగ్ ప్రాసెస్. నేను బిందు నాయుడు గారు అండ్ మంజుల నాయుడు గారు సీరియల్స్ చేసేటప్పుడు కూడా నా యాక్టింగ్ అయిపోయింది కదా, నేను లేను. నేను నా క్యారెక్టర్ చెప్పేటప్పుడు, డబ్బింగ్ చెప్పేటప్పుడు వేరే క్యారెక్టర్స్ కూడా డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళేవాడిని. అంటే మీరు మైమ్ నేర్చుకోక ముందే మీరు యాక్టింగ్ చేశారు? అదేం లేదు, నేను ఫస్ట్ మైమ్ ఆర్టిస్ట్గానే స్టేజ్. హైదరాబాద్కి వచ్చాక ఐ గాట్ సెవెరల్ ఆపర్చునిటీస్. మరి అంటే బిందు నాయుడు గారి సీరియల్స్ అది 2001 హైదరాబాద్కి వచ్చాక. నేను స్టార్ట్ చేసింది 92. ఇప్పుడు నియర్లీ 35 years నా ఎక్స్పీరియన్స్ మూకాభినయంలో. మరి మీరు అలా కనిపించట్లేదు, 35 years ఎక్స్పీరియన్స్ లాగా ఎలా కనిపించారు మరి? అంటే మీరు చూడనీకి గడ్డం తెల్లబడింది, కానీ అంటే రీసెంట్గా కొత్తగానే, అంటే ఎప్పుడు చూసినా చాలా ఫ్రెష్ గా అనిపిస్తారు. మంచిదేగా. అంటే మైమ్ వల్లనేనా మీరు ఇంత రిఫ్రెష్ గా కనిపిస్తారు? నో, ఇట్స్ ఎ పాయింట్. ఏంటంటే నాకు ఏం చేయాలో నాకు తెలుసు, ఏం చేయకూడదో నాకు తెలుసు. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ కొన్ని రూల్స్ ఉంటాయి. నీకు సరిపడే ఫుడ్ తినాలి, నీకు సరిపడే ఎక్సర్సైజ్ చేయాలి, నీకు సరిపడేంత నిద్ర కూడా ఉండాలి. ఇది ఏ మాత్రం నువ్వు అటు ఇటు అయిందో ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అది నాకే కాదు, ఇంకెవరికైనా అవుతుంది. సో భగవత్ కృపతోటి ఇవన్నీ బ్లెస్సింగ్స్ వల్ల ఇట్స్ వస్తున్నాయి. కష్టపడుతున్నాం, ముందుకు వెళ్తున్నాం. సో అందరూ బ్లెస్ చేస్తున్నారేమో, అందుకోసం ఇలా కనబడుతున్నానేమో. మీ మనసుకి అందంగా ఉంది, అందుకోసం అలా కనబడుతున్నాను. 92 నుంచి మైమ్ నేర్చుకున్న తర్వాత మైమ్ గురూజీగా కూడా మారిపోయారు. ఇంట్లో వాళ్ళ నుంచి సపోర్ట్ ఎట్లుండే? నేను చిన్నప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నాను. ఏ మధుసూదన్ MBBS అని నేను 6th class ప్రోగ్రెస్ కార్డు మీద రాసుకున్నాను. నా ప్యాషన్ ఈజ్ ఎ డాక్టర్.
ఎప్పుడైనా మెడికోస్ని ఎవరినైనా చూస్తే చాలా ఒక ఉద్వేగానికి లోన్ అవుతుంటా, ఇష్టం అబ్బా అని. వాళ్ళ ప్రోగ్రామ్స్ పిలిచినప్పుడు కూడా నేను ఫ్రీగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకతీయ, నేను వరంగల్ ప్రాపర్, హన్మకొండలో కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంది, అలా వెళ్ళి షోస్ కూడా ఇచ్చినాను నేను. టెంపెక్ట్ 94లో అట్లా వాళ్ళందరూ కోట్ వేసుకుని వెళ్తున్నప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది బా. కానీ నా ముందు డాక్టర్ లేదు, కానీ భవిష్యత్తులో ఏదో యూనివర్సిటీ హానోరీ డాక్టర్ ఇస్తుంది, అది కాదు, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో ఇంట్లో వాళ్ళు ఆనాటిగా అప్పటి నుంచి ఎప్పుడు సపోర్ట్ అనేది, వాళ్ళ డ్రీమ్స్ ఎట్లా ఉంటుందంటే, ఆ తరానికి వచ్చినప్పుడు మావాడు ఉద్యోగం చేస్తే బాగుంటుంది, నెలకింత సంపాదిస్తే బాగుంటుంది, ఓ భార్య పిల్లలు మమ్మల్ని చూసుకుని, ఇట్లా ఒక ఐ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ ఆలోచన ధోరణిలో ఉండడం వల్ల ఏనాడు ఈ లైన్ గురించి వాళ్ళకి తెలియదు, నాకే తెలియదు, ఇంకా వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళ నుంచి సపోర్ట్ ఎట్లా ఆశిస్తా. సో నేను నా అంతటా నేను గురువుల గైడెన్స్ తోటి బయటకు వచ్చేసేసి హైదరాబాద్కు వచ్చి, వరంగల్ ఉన్నప్పుడే ఐ వెంట్ టు యుఎస్, చిన్న ఇంజనీరింగ్ కాలేజ్లో జాబు, స్పాన్సర్ జాబ్ ఉండేది, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ హుజరాబాద్లో. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు నాకు దాంట్లో జాబ్ ఇచ్చినారు స్పాన్సర్ ఆర్టిస్ట్గా. సో నీకు ఆర్టిస్ట్గా సపోర్ట్ కోసం అట్లా అనేక మంది నన్ను ఎంకరేజ్ చేస్తే, తర్వాత హైదరాబాద్కి వచ్చాక దీక్షిత్ మాస్టర్ గారు తన ఇంట్లో పెట్టుకున్నాడు కొడుకుగా. సో చాట్ల శ్రీరామ్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు నాకు వాచికాభినయం నేర్పించినారు. అలాలు పలకపోతే కష్టం రానాయన, నాటకం ఎట్లా చేస్తావు, నాటకం వేయించారు. మొదటి నాటకంకి నాకు బెస్ట్ యాక్టర్ నంది వచ్చింది అరంగేట్రంతో. సో నాటకంలో మైమ్ ఎట్లా ఉపయోగపడుతుంది, బయట దేశాల్లో నటుడికి ఖచ్చితంగా మూకాభినయం నేర్పుతారు. సో ఈ ఇండియా లోపల పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మైమ్కి సంబంధించిన సిలబస్ ఇచ్చాను నేను. అంతకుముందు చాలా ఇర్షాద్ పంజతన్ అనే హైదరాబాద్ మైమ్ ఆర్టిస్ట్, బిగినింగ్లో మిథిన్ చక్రవర్తి గారు తనని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు అతను జర్మనీలో ఉన్నాడు, అతను అక్కడ క్లాసెస్ చెప్పేవాడు. తర్వాత పెంటల్ అనే శకుని వేషం వేసినటువంటి మహాభారతంలో ఆ పెద్ద ఆయన చెప్పేవాడు. బట్ తర్వాత లేటెస్ట్ సిలబస్ నేను ఇచ్చి గత 2011 నుంచి నేను వర్క్ చేస్తున్నాను. సో పాయింట్ అంటే, నాకున్న విద్యను నేను అప్గ్రేడ్ చేసుకుంటూ నేటి తరానికి కావాల్సిన దానికి నేను నేర్చుకునేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినాయో, నాకు నేర్పించే గురువులు తక్కువ ఉండే. సో కనుక నేను పంచుకుంటూ పోతే ఈ ఆర్ట్ ఫామ్ కూడా పెరుగుతుందన్న ఉద్దేశం మీద నేను పంచుకుంటూ పోయా. మీరు ఆ ప్రేమతో నన్ను గురువు అంటున్నారు అంతే. అంటే మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, డాక్టర్ అవ్వాలని అనుకున్నారు, ఇప్పుడు కూడా మీరు డాక్టరే కదా, మీకు తెలియకుండానే చాలా మందిని మీరు మీ మాటలతోటి. ఐ అగ్రీ, యాజ్ ఏ ఆర్టిస్ట్ ఈజ్ ఏ హీలర్. అనేక మందికి మానసికంగా, అనేక మందికి సమాజానికి ఇంజనీర్, ఒక దర్జీ, ఒక కూలీ, ఒక లాయర్, ఒక పోలీస్ ఎట్లా అవసరం, కళాకారుడు కూడా అవసరం. కళాకారుడు లేకపోతే సమాజం ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఫస్ట్ డాక్టర్ ఈజ్ అ కళలే, ఆ కళల్లో ఉండేటువంటి రాణిస్తున్న ప్రతి ఒక్కరూ డాక్టరే. కరెక్ట్ అన్నారు. అంటే మీరు కూడా డాక్టరే. మీ మైమ్ గురు ఎవరు, మీకు మైమ్ ఎవరు నేర్పించారు? ఫస్ట్ పి నాగభూషణం గారని వరంగల్లో, వారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత పద్మశ్రీ నిరంజన్ గోస్వామి గారు కల్కటా. ఈ మధ్యలోనే నరేంద్ర కాట్కర్ గారని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విజిటింగ్ ఫ్యాకల్టీ చేసినటువంటి, జర్మనీలో చాలా గొప్పగా నేర్చుకున్న వ్యక్తి, ఆయన దగ్గర ఒక వర్క్షాప్ చేశాను. తర్వాత యుఎస్కి వెళ్ళి టోనీ మ్యాంటనర్ అనే గురువు దగ్గర, తర్వాత జపాన్లో మిన్ తనాక్ అనే గురువు దగ్గర బాడీ అండ్ మూమెంట్స్ నేర్చుకున్నాను. సో అట్లా ఇండియాలో అనేక మంది గురువులు చాలామంది తెలియకుండానే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో అట్లా బేసిక్స్ అట్లా నేర్చుకుంటూ వస్తూనే ఉన్నాను. బట్ నేను ఇప్పటికి కూడా ఏదైనా వర్క్షాప్లో స్టూడెంట్స్ నుంచి కూడా నేర్చుకుంటాను. అంటే స్టూడెంట్స్ కూడా గురువులే నాకు. అంటే అలా ఎవరైనా స్టూడెంట్ ఉన్నారా మీకు నేర్పిన స్టూడెంట్? ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర నుంచి ఐ విల్ లెర్న్ సంథింగ్. ఎందుకంటే యాజ్ ఎ టీచర్గా నేను వెళ్ళేదే నాకు వచ్చింది చెప్తున్నప్పుడు వాళ్ళు తెలియని అనేక విషయాలు చెప్తుంటారు, నా గతాన్ని గుర్తు చేస్తుంటారు, ఎంత తొందరగా చెప్పొచ్చు అనేది కొత్త నేర్పిస్తుంటారు, ఎంత తొందరగా వాళ్ళని అర్థం చేయడానికి నాకు కొత్త మెథడ్స్ స్టార్ట్ అవుతుంటుంది. సో ఇవన్నీ ఐఎమ్ లెర్నింగ్ న్యూ వే ఫ్రమ్ ద స్టూడెంట్స్. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా నాకు గురువులతోటి సమానం. ఎప్పుడైనా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారా? అంటే డెఫినెట్లీ ఒడిదుడుకులు లేని జీవితం ఎవరికైనా ఉంటుందా? లేదు అంటే వాడు ఏం చేయట్లేదని అర్థం నా దృష్టిలో. సో నేను హైదరాబాద్కి ఒక సూట్ కేసుతో వచ్చా. సో మా అపార్ట్మెంట్, ఐ హ్యావ్ ఎ కార్, నా కూతురు, మా ఆవిడ ఇద్దరు ఫ్రాన్స్లో ఉంటారు, వాళ్ళిద్దరు ఫ్రెంచ్ సిటిజన్స్.
సో ఇండియన్ కాదు, అండ్ నా కూతురిని చూడాలంటే నేను ఫ్రాన్స్కి వెళ్ళాల్సింది ఎప్పటికీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, అప్ అండ్ డౌన్స్ ఈజ్ డెఫినెట్లీ ఈజ్ దేర్. ఫ్రాన్స్లో ప్రదర్శనలు ఇచ్చారా? నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఆడ. ఫ్రాన్స్లో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, ఆస్ట్రేలియా ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. మొత్తం ఎన్ని దేశాలు ఇచ్చారు ప్రదర్శనలు? 10-15 దేశాల దాకా తిరిగి ఉంటాను. ఎప్పుడైనా అనిపించిందా అంటే ఇక మైము నేను వదిలేస్తాను, నా వల్ల కావట్లేదు, దీనివల్ల నాకు డబ్బులు రావట్లేదు, ఫేత్ కూడా అంటే మైమ్ అనేది దాని గురించి తెలిసిన వాళ్ళే ఆ ప్రదర్శన. నీ ఇంటర్వ్యూలో నువ్వు నన్ను అడిగిన దాంట్లో నాకు డబ్బులు రావట్లేదని ఎప్పుడని చెప్పానా? చెప్పలేదు. నో, దట్స్ రాంగ్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నీ కళను నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోలేదు. వ్యసనాలకు లోనే ఎవడైనా చెడిపోవచ్చు, కానీ కళను నమ్ముకున్నాను, అమ్మని నమ్ముకున్నవాడు ఎప్పుడు పాడవాలి. అంటే మీకు డబ్బులు బాగా వచ్చాయా మైమ్ వల్ల? నేను నీకు ముందే చెప్పానుగా, నేను హైదరాబాద్కి ఒక సూట్ కేసు ఒక జతతో వచ్చా. నాకు ఒక అపార్ట్మెంట్ ఉంది, ఒక కార్ ఉంది, ఒక బైక్ ఉంది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, సరస్వతి మాతను నమ్ముకున్నవాడు, సరస్వతి సేవ చేసినవాడు ఏనాడు పాడగాడు. నీ వ్యసనాల వల్ల నువ్వు పాడైతే ఎవడేం చేయలేడు, కానీ సో నిన్ను నువ్వు పాడు చేసుకోవాలనుకుంటే ఇంకేం చేయలేడు. కానీ అమ్మని నమ్ముకున్నవాడు ఎప్పుడు పాడవాడు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మైమ్ గురించి ఎక్కువగా కొన్ని సంవత్సరాల ముందు తెలియని పరిస్థితి. అంటే మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మైము అందరికీ తెలిసింది అనుకుంటున్నారా తెలుగు రాష్ట్రాల్లో? ఇప్పుడు నీకు కర్ణాటక సంగీతం నీకు తెలుసా? ఉందని తెలుసు, కానీ కర్ణాటక సంగీతం గురించి తెలుసా? హిందుస్థానీ ఉందని తెలుసు, హిందుస్థానీ గురించి రాగాల గురించి తెలుసా? ఇన్స్ట్రుమెంట్స్ గురించి పేర్లు ఉన్నాయి, ఇండియాలో పుట్టిన ఇన్స్ట్రుమెంట్స్ పేర్లు తెలుసా? తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. తెలియనంత మాత్రాన అది జీవం లేదనుకుంటే పొరపాటు, తెలిసినంత మాత్రాన నీకు పూర్తిగా తెలుసు అనుకోవడం అవివేకం. ఎనీథింగ్ న్యూ ఎవ్రీడే. అంతెందుకు, ఉదయించే ప్రతిరోజు సూర్యుడు కొత్తగానే ఉంటాడు, అస్తమించే సూర్యుడు కూడా కొత్తగానే ఉంటాడు. అందుకే బోర్ కొట్టదు. ఆర్ట్ ఫార్మ్స్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎ న్యూ. అర్థమైందా? సో పాపులారిటీ అనేది నీ ఇష్టం మీద ఉంటుంది. నీకు నచ్చిన డిష్ నీకు ఇష్టమైతే అది పాపులారిటీ చేస్తావు, అంత మాత్రాన అదొక్కటే డిష్ అనుకుంటే కష్టం. సో ఆర్ట్ ఫామ్ ఈజ్ ఎప్పుడు బతికి ఉంటుంది. కొందరు అంటారు మీ వల్ల ఆర్ట్ ఫామ్ బతుకుతుందండి అని. తప్పు. ఆర్ట్ ఫామ్ వల్ల ఆర్టిస్ట్ బతుకుతాడు. నేను బతికేది కేవలం ఆర్ట్ నమ్ముకొని, అంటే ఆర్ట్ నన్ను బతికిస్తుంది. నేను ఆర్ట్కి ఏం చేయట్లే, ఆర్ట్ సేవ చేసుకునే భాగ్యం నాకు నిజంగా దక్కింది. అంతేగాని ఆ ఆర్ట్ నేను ఉద్ధరిస్తున్నా, ఇవన్నీ సోకాల్డ్ ఉట్టి మాటలు. సో ఆర్ట్ నమ్ముకున్నవాడు, ఆర్ట్లో బతుకుతున్నవాడు మానసిక ఆనందం, భుక్తి అన్నీ అమ్మాయి చూసుకుంటుంది. కొందరు అనుకుంటున్నారు ఇలా బయట, అంటే వాళ్ళ ద్వారా కొన్ని కళలు కొంతమంది ఎందుకు ఎంచుకుంటారంటే దాంట్లో ఎవ్వరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు, మనకి కాంపిటీషన్ ఉండదు, అలాంటివి ఎంచుకుంటే మనం ఈజీగా రాణించవచ్చు, ఈజీగా ఫేమ్ తెచ్చుకోవచ్చు అని కొంతమంది అనుకుంటారు అని అంటున్నారు. మీరు అందుకే ఆ మైమ్ ఎంచుకున్నారా? అసలు మైమ్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? కళ అనేది ఎంచుకుంటే రాదు, పంచుకుంటే రాదు. కళ అనేది ఇది స్వతహాగా ఒక ఇంటర్నల్గా ఉండేటువంటి మూమెంట్. పాట నాకు వచ్చని పాట పాడితే ఆర్టిస్ట్గా ఆడేవాడు. నీ చేతి లోపల వాయిద్యం నా దగ్గర ఫ్రీగా ఉందని అంటే నేను వాయిస్తే నేను వాయిద్యకారుని కాలేడు. కళాకారుడు కావడానికి ఒక లైన్ ఉంటుంది, స్పందించే గుణం ఉండాలి, విశాల హృదయం ఉండాలి, పంచే గుణం ఉండాలి. వైద్యం అని అన్నావే, అది ఎందుకన్నావో నాకు తెలియదు, కానీ దానికి కావాల్సినటువంటి విశాలమైనటువంటి ఒక ఓపెన్ మైండ్ ఉండాలి, ఒక విప్లవకారుడై ఉండాలి, సమాజాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించేటువంటి గొంతుకై ఉండాలి. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ గుడ్ ఆర్టిస్ట్, యూ హ్యావ్ టు బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, యూ కెన్ నాట్ బి అన్ ఆర్టిస్ట్. అది ఏ రంగమైనా పర్వాలేదు. సో ఇది మార్కెట్ కాదు ఆయన, ఇది షాపులలో తక్కువ ధర గుండా, అందుకోసం ఇది దుకాణం పెట్టుకున్నా. ఈ దుకాణానికి పెట్టుకున్నప్పుడు ఇది ఆర్టిస్ట్ కాదు, అది బిజినెస్. ఇట్స్ నాట్ ఎ బిజినెస్. యూ కెనాట్ కంపేర్, యూ కెనాట్ గివ్ దట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్. ఎప్పుడు అలా అన్నవాడు ఎవడు అంటే పాపం వాళ్ళ నాలెడ్జ్కి వాళ్ళు మాట్లాడుంటారు. ఇప్పుడు నాకు నేర్పించడానికే నాకు గురువు లేరు, నేను అందరికంటే నేను ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది, నాకు మార్గమే లేదు, అప్పుడు నేను రోడ్డు వేసుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు డాన్స్ అయితే ఈజీగా టీచర్ దొరుకుతారుగా, కష్టం ఉంటుంది, కానీ ఏం నేర్చుకోవాలో నాకు తెలియదుగా, అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదుగా, ఏ పుస్తకం చదవాలి, ఏకలవ్యుడు కాదు. ఫస్ట్ లోపల ఒక గురువు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అర్థం చేసుకోవడానికి అనేక పదాలు ఉపయోగిస్తాం, కానీ అది తప్పుడు సంకేతాలకు వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వీ కెనాట్ ఫిక్స్. ఫస్ట్ థింగ్, నీ లోపల ఒక్కటి కావాలని కోరిక పుడుతుంది, అది మార్గం వెతికిస్తుంది, అదే నీ గురువు. అర్థమైందా? సో ఆ తర్వాత నీకు కావాల్సిందంతా నేచర్ ఆర్గనైజ్ చేస్తుంది. సో నీకు అంత పట్టుదల, అంత విశ్వాసం ఉండాలి. అప్పుడు మొత్తం నీకు కావాల్సినవన్నీ నీ దగ్గరకు వచ్చి నిన్ను ముందుకు సాగేటట్టు చేస్తుంది. సో ఇఫ్ యు ఆర్ బ్లాంక్లీ గుడ్డిగా నమ్మితే కాదు, నీ మీద నీకు అత్యంత నమ్మకం ఉండాలి. గురుజీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు మరి మైమ్ నేర్పిస్తున్నారా, లేకపోతే ఇక నేను సినిమా యాక్టర్ అయిపోయినా ఇక మైమ్ ఏం నేర్పిస్తాంలే అని అనుకుంటున్నారా? సినిమా మైమ్ నాకు వేరు కాదని నీకు ముందే చెప్తున్నా. ఎందుకంటే నేను ఆర్టిస్ట్ కనుక నన్ను సినిమాని పిలుస్తున్నాయి, నేను మైమ్ ఆర్టిస్ట్ కాలేదనుకో నన్ను పిలిచేవాళ్ళు కాదు. సంథింగ్ దే యాజ్ ఎ మైమ్ ఆర్టిస్ట్ ఉండడం వల్ల వాళ్ళకి తక్కువ సమయం లోపల, తక్కువ టేక్ లోపల ఎక్కువ నవరసాలను కానీ ఎక్కువ పండించగలుగుతారని నాకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో మైమ్ సబ్జెక్ట్ యాక్టింగ్లో ఎందుకు ఉంది? తల్లి లాంటిది కనుక. కమల్ హాసన్ గారు మైమ్ నేర్చుకున్నారు, చిరంజీవి గారు మైమ్ నేర్చుకున్నారు, రాజేంద్ర ప్రసాద్ మైమ్ గోల్డ్ మెడలిస్ట్, దేవదాస్ కనకాల, వీళ్ళందరూ చూసుకుంటే మైమ్ లేకుండా అసలు ఏ ఆర్ట్ ఫామ్ లేదు. సో మైమ్లో నిష్ణాతుడు ఉండడం వల్లనే మిగతాది వచ్చింది. అలాంటి తల్లిని మర్చిపోయినోడికి జీవితం ఉంటుందా? ఉండదు. అంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అంటే మీరు మైము మీ ప్రదర్శనలు చూసి, అంటే యూట్యూబ్లలో చూసి, వీడియోస్ చూసి ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటే వస్తే నేర్పిస్తారు ఖచ్చితంగా. నాకు ఇండియన్ మైమ్ అకాడమీ ఉంది, అకాడమీ నుంచి ప్రతి ఇయర్ వర్క్షాప్స్ పెడుతున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఉత్థానం అనే పేరు మీద వర్క్షాప్ చేశాం, అండ్ డిఫెండమ్ వాళ్ళకి చెప్పాం, అండ్ ఆల్ ఓవర్ తెలంగాణ లోపల వీ డిడ్ ఏ గ్రేట్ వర్క్షాప్ ఫర్ ద స్టూడెంట్స్. సుమారు 50,000 మంది విద్యార్థులకి మైమ్ అనే పదం కూడా తెలియదు వాళ్ళకి. అంటే వాళ్ళు ఇప్పుడు స్టేట్ మోడల్ స్కూల్స్ అని ఉన్నాయి, తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, అవి వెళ్ళి పర్సనాలిటీ డెవలప్మెంట్ త్రూ ఆర్ట్ ఆఫ్ మైమ్ అని ఒక సిలబస్గా వాళ్ళకి చెప్పి వాళ్ళ ముందు ప్రదర్శన చేసి వచ్చాం. వాళ్ళు ఇప్పటికీ నాకు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళంతా, సార్ మీరు చెప్పడం వల్ల ఆనాడు మాకు ఫోబియా పోయింది, మేము చక్కగా చదువుకున్నాం, మా బాడీ లాంగ్వేజ్ ఎలా కూర్చోవాలో, ఎలా నిలబడాలో ఇవన్నీ మేము నేర్చుకున్నాం, తర్వాత చక్కగా మేము ఎక్స్ప్లోర్ అవుతున్నాం సార్, మేము ఈ అంశం చేసాం, మేము అందరం కలిసి గ్రూప్ ఐటెం చేశామని నాకు పంపిస్తుంటారు. అంటే గవర్నమెంట్ సహకారం ద్వారా మీరు మైమ్ వర్క్షాప్స్ కూడా చేశారు. ఓకే, అంటే ఎక్కడ ఏరియాలో చేశారు? మొత్తం కరీంనగర్, హుజరాబాద్ అండ్ సిద్దిపేట, నియర్లీ 50,000 మెంబర్స్ని కవర్ చేశాం. హైదరాబాద్లో ఎక్కడ చేశారు వర్క్షాప్స్? హైదరాబాద్లో రవీంద్ర భారతిలో చేసాము, అండ్ సురభి కళామండపం, లలిత కళాతోరణంలో చేసాము, వరంగల్ లోపల గెస్ట్ హౌస్లో చేసాం. ఇట్స్ ఎ బిగ్ హాల్. రవీంద్ర భారతి తోటి మీకున్న అనుబంధం ఎలాంటిది? ప్రతి కళాకారుతో ఉన్న అనుబంధమే. ఏ ప్రపంచంలో నేను ఈ ప్రాంతంలో ఉన్నాను, ఒక మంచి గొప్ప పేరున్న వేదిక ఉంది, ఆడ వేదికల మీద షో చేయాలనుకునేటువంటి డ్రీమ్ ఉన్న ప్రతి కళాకారులో నేను ఒక కళాకారుని. సో రవీంద్ర భారతితో ఉన్న అనుబంధం కూడా నాకు అలాంటిది. ఎవరైనా నేను 92 నుంచి చూస్తున్నప్పుడల్లా పెద్ద పెద్ద మహానుభావులు అందరూ ఆ వేదిక మీద షో చేయాలనేటువంటి ఒక డ్రీమ్ ఉంటుంది, నేను అక్కడ చేశాను. సో అక్కడే వర్క్షాప్ చేశాను, అక్కడే ఇంటర్నేషనల్ మైమ్ ఫెస్టివల్ చేశాను. ఫస్ట్ టైం ఇండియాలో ఇంటర్నేషనల్ మైమ్ ఫెస్టివల్ చేసేటువంటి ఘనత నాకే దక్కింది. సో వేరే దేశాల నుంచి పిలిపించి, ఫ్రెంచ్ ఈజ్ అ వరల్డ్ ఫేమస్ మైమ్, సో వాళ్ళకు నేను చెప్పాను ఒకసారి క్లాసెస్. అందులో ఎలీనా సెరా అనే ఆవిడ నేను పిలిపించి నా మీద ఒక పుస్తకం రాశారు, తెలంగాణ మైమ్ స్కేప్ ఆఫ్ తెలంగాణ అని. దాన్ని ఆ సందర్భంలో రిలీజ్ చేసినారు తెలంగాణ భాషా సంస్కృత శాఖ. సో 3 days ఫెస్టివల్, నాట్ 1 day. సో రవీంద్ర భారతిలో అలాంటి వేదిక మీద మైమ్ని ముందుకు తీసుకెళ్లేటువంటి చేసేటువంటి ప్లేస్, ఆ అవకాశం నాకు దక్కింది. తర్వాత ఒకప్పుడు ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ లోపల ఇండియా వైజ్గా చూస్తే ఒక 10 యూనివర్సిటీలు పాల్గొన్నాయి. ఇప్పుడు 5 జోన్లుగా అయినాయి యూనివర్సిటీస్.
ప్రతి జోన్ నుంచి ఒక 100 యూనివర్సిటీల దాకా పార్టిసిపేట్ అయితే కనీసం ప్రతి యూనివర్సిటీ నుంచి ఒక టీం ఉంటుంది. అందులో సార్ నేను మై మదర్ని ఇన్స్పిరేషన్ తీసుకొని చేసినాని, గురువు గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాని, అట్లా కేరళలో కొంతమంది, తమిళనాడులో కొంతమంది, భారతదేశం దాదాపు కవర్ అప్ అయ్యారు. సో ద పాయింట్ ఏంటంటే నేను ఆల్ ఓవర్ వరల్డ్ వైజ్గా, ఇండియా వైజ్గా అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఇటు గుజరాత్ నుంచి మణిపూర్ వరకు వర్క్షాప్ ఇండియన్ మైమ్ అకాడమీ ద్వారా కండక్ట్ చేయడం వల్ల ఐ గాట్ హ్యూజ్ స్టూడెంట్స్. ఇన్ని ప్రదర్శనలు ఇచ్చారు అంటే అంటే మైమ్ ద్వారా ఇన్ని ప్రదర్శనలు ఇచ్చిన నాటకాల్లో మీ మనసుకి బాగా హత్తుకున్నది, మీకు బాగా ఇష్టమైన ప్రదర్శన? నేను చేసిన ప్రతి ప్రదర్శన మనసుతోటే చేస్తా. ఆడియన్స్కి వాళ్ళకి నచ్చిందనే మాట అడగాలి, కానీ నా నుంచి ఐ గివ్ మై 100%. సో ఏ కళాకారుడు అయినా కానీ అక్కడికి వచ్చాక ప్రదర్శన అయిపోయిన తర్వాత సార్ వి ఎంజాయ్డ్ అని ఎవరైనా వచ్చి అడిగినప్పుడల్లా ఉద్వేగంలోనైతాం, ఆనందపడతాం. అవే నా మధుర క్షణాలు. ఇంకా ఏమన్నా చేయాల్సినవి మిగిలిపోయినాయా? ప్రదర్శనలు ఇలా చేస్తే బాగుంది. ఆర్ట్ నెవర్ ఎండ్. ఎవ్రీ డే వీ నీడ్ టు కల్ప్ట్. ప్రతిరోజు చెక్కించుకోవాల్సిందే, మనం చెక్కాల్సిందే. ఈనాడుతో పర్ఫెక్షన్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎవ్రీ డే యూ నీడ్ టు కార్వ్. ఎంత నువ్వు రాక్తే అంత షైనింగ్ వస్తుంటావు. నీ ఓపిక, నీ సమయం, నీ జీవితం. ఇక సినిమాల విషయానికి వస్తే బలగంలో మొగిలి క్యారెక్టర్ చేశారు, సరిపోదా శనివారం చేశారు, ఆకాశమంతా చేశారు, ఆకాశవాణి చేశారు. ఈ 3 సినిమాల్లో మీ క్యారెక్టర్ చూసుకుంటే వెరీ పూర్ అన్న, అది మిమ్మల్ని చూస్తే మీ లుక్ చూస్తేనేమో ఆ గడ్డం, ఆ జుట్టు ఒక పెద్ద డాన్ లాగా కనిపిస్తారు. మీరు చూసుకుంటే కళ్ళద్దాలు పెట్టుకొని మాఫియా డాన్ లాగా క్యారెక్టర్స్ కూడా మీకు రావచ్చు. విలన్ క్యారెక్టర్ చేస్తున్నా. ఆల్రెడీ ఒక మూవీ అయిపోయింది డాన్ గా. ఏ మూవీ? కొత్తది వస్తుంది, చెప్పాలి. హీరో ఎవరు? అంత కొత్త వాళ్ళే. దాంట్లో డాన్ గా చేస్తున్నారు, విలన్ గా చేసేస్తున్నారు. మరి ఆ ఫస్ట్ 3 మూవీస్ ఇలా అంటే మరీ పేదవాడి క్యారెక్టర్స్ పడడానికి కారణం ఏంటి? అంటే మీరు ఎంచుకున్నారా లేకపోతే వాళ్ళే ఇచ్చారా డైరెక్టర్లు? గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో వంటకం నీ ఇష్టం ఉన్నట్టుగా వండుకుంటావు. వేరేవాడి ఇంటి వంటకం నీ ఇష్టం ఉన్నట్టుగా అవుతుందా? కాదు. ఒక డైరెక్ట్ ఆలోచన లోపల నువ్వు ఫిట్ అవుతున్నావు అనేది వాడి దృష్టి. వాడి దృష్టిలో నువ్వు అలా ఉన్నావని చెప్పడానికి నీకు అర్హత లేదు. నీకు నచ్చితే చేయడం లేకుంటలేదు. అంటే మీకు అనిపించలేదారా ఇవే క్యారెక్టర్లు ఇస్తున్నారు ఏంది నాకు అని? యు ఆర్ డూయింగ్ నాట్ యు ఆర్. అదే యాక్టింగ్ అంటే. ఆ ట్రాన్స్ఫర్మేషన్ నీకుందా లేదా అనేదే కదా నీకు వచ్చింది. లేకపోతే పక్కన ఏమన్నా పెట్టుకుంటాడుగా. నేను బయట పాష్గా కనబడి దానికి ఆపోజిట్గా కంప్లీట్గా కనబడుతున్నానంటే, ఆ విధంగా స్క్రీన్ మీద కనబడింది నేను నిజ జీవితంలో కనబడతలేను అంటే, సో అంత ట్రాన్స్ఫర్మేషన్ నువ్వు ఇవ్వగలిగితేనే కదా నువ్వు ఆర్టిస్ట్ అవి. లేకపోతే నిజ జీవితంలో ఎట్లా ఉంటావో స్క్రీన్ మీద కూడా అలాగ ఉండదు ఉంటే దానివల్ల యాక్టింగ్ కానీ దానిలో కిక్ కానీ ఏముంది? బలగం సినిమా తర్వాత ఆకాశవాణి చేశారు. ఫస్ట్ ఆకాశవాణి చేశారు, తర్వాత గాలి సంపత్, తర్వాత చోర్ బజార్, తర్వాత బలగం, తర్వాత సరిపోదా శనివారం, తర్వాత చిరంజీవి గారి సినిమా చేశాను. అట్లా మొత్తం ఇప్పుడు 16 సినిమాలు అయ్యాయి. 16 సినిమాలు చేశారు. కానీ మీరు బాగా గుర్తొచ్చేది అందరూ బలగం తోటి సరిపోదా శనివారము, అలాగే ఆకాశవాణి, ఇవి బాగా ఫేమస్ అయ్యాయి కాబట్టి క్యారెక్టర్స్ కూడా ఫేమస్ అయ్యాయి. నేను జస్ట్ రీసెంట్లీ ఐ ఎంటర్డ్ ఇంటూ ది మూవీస్. ఎన్ని ఇయర్స్ బ్యాక్? జస్ట్ కరోనాకు ముందే, అంతే. సో అంటే రావడానికి కారణం ఏంటి? ఏం లేదు, నన్ను అడిగారు, నాకు నచ్చింది, నేను వచ్చాను అంతే. ఎవరి ద్వారా వచ్చారు? భిక్షు గారని నాకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో టీచర్. వాళ్ళ అమ్మాయి ఓ కాస్టింగ్ ఏజెన్సీ ఉండే, నా వర్క్షాప్లలో పిల్లల కోసం చూస్తున్నారు. సో అన్న మీ దగ్గర అయినా వర్క్షాప్ స్టూడెంట్స్ ఉంటే అంటే నేను ఇచ్చాను. ఆ సినిమాలో సగం మంది మన విద్యార్థులు ఉంటారు. సో అన్న ఒక మంచి క్యారెక్టర్ ఉంది, వీఆర్ సెర్చింగ్ ఫర్ అంటే, అమ్మ నాకు సినిమా చేస్తానో చేయనమ్మా, నేను నా వర్క్షాప్లో బిజీగా ఉన్నాను, పర్వాలేదన్నా ఒక్కసారి వచ్చిపోండి. జస్ట్ ఐ వెంట్. వాళ్ళు ఏదో అడిగారు, ఆడిషన్ ఇచ్చా. అన్న మాకు ఇట్లనే కావాలి, డైరెక్టర్ నచ్చింది, దెన్ ఐ వెంట్, దాట్స్ ఇట్. అక్కడి నుంచి వరుసగా వస్తున్నాయి. బలగం సినిమాలో క్యారెక్టర్ రావడానికి, మొగిలి క్యారెక్టర్ రావడానికి ఆకాశవాణి అంతే. ఆ సినిమా చూసి ఈ సినిమాకి వచ్చింది అంతే. అట్లా మీ యాక్టింగ్ చూసి ఇచ్చారు అంతే. ఇప్పుడు రాబోయే ప్రాజెక్ట్స్ ఏంటి? పెద్ద సినిమా చేస్తున్నాను, అండ్ ప్రభాస్ గారితో మూవీ చేస్తున్నాను. తర్వాత అంటే పెద్ది అని రామ్ చరణ్ మూవీ చేస్తున్నారు. అవును. మరి ప్రభాస్ మూవీ చేస్తున్నారు, పేరు చెప్పలేదు మీరు. వారు ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అంటే అన్అఫీషియల్ గా మాత్రం ఉంది.
ఏదో పేరు ఉంటుంది, ఏ పేరో తెలియదు, అఫీషియల్ అన్అఫీషియల్ నాకు తెలియదు. ప్రభాస్ మూవీ చేస్తున్నాడు. అంటే ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నారు? మంచి క్యారెక్టర్, చాలా అద్భుతమైన క్యారెక్టర్. ఓ 1000 కోట్ల సినిమా అనుకోరాదు. 1000 కోట్లు. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా 1000 కోట్ల సినిమాలో యాక్టింగ్ డైరెక్టర్ పేరు అనురావుపుడి వారు. హనురావుపూడి. ఎస్, హనురావుపుడి గారు. అంటే ఎలా వచ్చింది ఛాన్స్ ప్రభాస్ మూవీలో? నేను నితిన్ సినిమా రాబిన్ హుడ్ చేస్తున్నప్పుడు అందులో పక్కనే వన్ కాస్టింగ్ ఏజెన్సీ అని పిలిచినారు. వాళ్ళు పిలిచేసి చూస్తే ఒక మూవీ కోసం గడ్డం పెంచాల్సి వచ్చింది. ఇది విలన్ క్యారెక్టర్ అన్నాను కదా, అమర్ చిత్రకథ సినిమా పేరు. బట్ ఇంకా అఫీషియల్గా రిలీజ్ కాలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకో 2 సినిమాలు కమిట్ అయ్యా. రాజా ది గ్రేట్ అని ఇంకోటి ఏదో సంథింగ్ దే ఆర్ ప్లానింగ్. సో అక్కడి నుంచి వీళ్ళు ఆ క్యారెక్టర్ కొన్ని లక్షణాలు కనబడి ఉన్నాయి. సో అనురావుపుడి గారు సెలెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, చేస్తున్నారు. 15 రోజులు అయిపోయింది ఆల్రెడీ. 15. సినిమా అనేది గ్లామర్ ఇండస్ట్రీ. మీరు మైమ్ కూడా చాలా మంది స్టూడెంట్స్కి చెప్పుంటారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, నడకి ఇలా ఉండాలి, మాట ఇలా ఉండాలి, ఫుడ్ ఇలా ఉండాలి అని. అంటే ఒక అందం పైన మీ అభిప్రాయం ఏంటి? అందం 2 అందాలు ఉంటాయి, ఫిజికలా ఇంటర్నలా. ఫిజికల్గా నువ్వు ఎంత అందంగా ఉంటే ఫస్ట్ కనబడేది అపీరెన్స్. అందం అనేది ప్లెజెంట్నెస్ ఉండాలి. నీ కాస్ట్లీ బట్టలతోటో స్కిన్ కలర్ తోటో కాదు వచ్చేది. నీ యొక్క గ్రేస్, బాడీ గ్రేస్ తోటి నీ బాడీ కూర్చునే విధానం, నిలబడే విధానం, చూసే విధానం, వీటితోటి ఒక అందం పుడుతుంది. ఆ అందం ఫియర్లెస్ ఉన్నప్పుడు ఇంకో అందం ఉంటుంది, ఫియర్తో ఉన్నప్పుడు అందం పోతుంది. సో గురు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, గురుదేవ్ చెప్పినట్టుగా ఫియర్లెస్ మైండ్ ఉన్న బాడీ ఉండగలిగేటువంటి ఒక స్థితి ఒక తీరుగా ఉంటుంది. ఒక ధీర వీర అంశం వేరే తీరుగా ఉంటుంది. ఓకే, హీరోయిజం తోటి ఉండేది ఉంటుంది. ఒక డాన్సర్ నడిచినప్పుడు ఒక తీరుగా ఉంటుంది, ఒక చిత్రకారుడు నడిచినట్టుగా ఒక తీరుగా ఉంటుంది. సో నీ ప్రొఫెషన్, ఒక స్పోర్ట్స్ పర్సన్ ఒక తీరుగా నడుస్తాడు. సో నీ బాడీలో గ్రేస్ని పట్టుకొని ఉండాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఫిజికల్గా రావాలంటే నీ బాడీలో ఎన్ని జాయింట్లు ఉన్నాయో అన్ని జాయింట్లు నీ స్థితిలో ఉండాలి. ఏది నెక్ నుంచి అండ్ కింద బొటన వేలు వరకు, కాలి బొటన వేలు వరకు నీ ఆధీనంలో ఉండాలి. ఇవన్నీ మైండ్లో ఉంటాయి. దాన్ని మన యాక్టింగ్లో శారీరక అభినయం అంటారు, ఫిజికల్ యాక్టింగ్. సెకండ్, వాచిక అభినయం. నీ మాట కర్కశంగా ఉందనుకో, వినసొంపుగా లేదనుకో, అప్పుడు నిన్ను చూసేటువంటి కోణం మారిపోతుంది. నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఎంత కాస్ట్లీ బట్టలు వేసినా. సో ఫస్ట్ శరీర ఆకారం, తర్వాత నీ వాచికం, నీ కంఠం, నీ తీరు, శ్రావ్యత అంటే వినపడేటట్టుగా మాట్లాడడం, అరిచినట్టుగా కాకుండా నీ లోపల నువ్వు గునుకున్నట్టు కాకుండా మృదుత్వం రావాలి. అందుకే వాచికం కానీ మాట్లాడే పద్ధతి కానీ ఎవరి దగ్గర నేర్చుకోవాలంటారు తెలుసా? రామాయణంలో ఒక క్యారెక్టర్ ఉంది, వారిని నుంచి నేర్చుకోవాలంటారు. ఎవరు చెప్పు? రాముడా? హనుమంతుడు. హనుమంతుల వారు పక్కన ఉంటే ఆయన మాట్లాడినంత గొప్పగా, ఆయన మాట్లాడినటువంటి ఉత్తేజం కానీ, ఎంత సౌహృదయత కానీ, కళ్ళలో చూపించే ప్రేమ కానీ అంత గొప్పగా ఇంకెవరు మాట్లాడరని శ్రీరామచంద్రుడే స్వయంగా లక్ష్మణ్తో చెప్పిన మాట. మొట్టమొదటిసారి మీటింగ్లో వస్తారుగా, రూపం ఆల్చినప్పుడు చెప్తాడు, ఇలాంటి వ్యక్తి ఉంటే చాలు, అంతకంటే ఆ రాజుకు అదృష్టం ఉంటుంది, మంత్రి అయి ఉండాలి అలాంటి వ్యక్తి అని చెప్తాడు. సో మాట సరిగ్గా ఉంటే అన్నీ సరిగ్గా ఉంటాయి. సో 2, ఇంటర్నల్ సౌందర్యం. ఈ శరీరం కూడా బాగుండాలి అనుకుంటే నీకు కావాల్సిన ఫుడ్ సరిగ్గా తినాలి. కావాల్సిన ఫుడ్ అంటే నీ శరీరం, నీ జీన్స్, నువ్వు ఉండే పుట్టి పెరిగిన వాతావరణం ఎలాంటిదో, నీ చిన్ననాటి నుంచి అలవాట్లు ఏమున్నాయో, నీ సాత్విక ఆహారమా లేకుంటే ఎలాంటి ఆహారం నువ్వు తీసుకుంటున్నావు, నీ బాడీ లోపల ప్రోటీన్స్ ఎంత అవసరం ఉంది, విటమిన్స్ ఎంత అవసరం ఉంది, నీ శరీరం లోపల ఉండేటువంటి కండరాల యొక్క ఫ్లెక్సిబిలిటీ ఏ విధంగా తగ్గుతూ వస్తుంది, ఏ విధంగా పెంచుకుంటే ఏవి తింటే పెరుగుతుంది. యూ నీడ్ టు గెట్ గైడ్. అంటే వాటర్ లెవెల్స్ ఇవన్నీ అవసరం. సో ఇవన్నీ నీకు విటమిన్స్ తక్కువైనా నీ మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. ఇష్టమైనట్టుగా బిహేవ్ చేస్తావు. చూపు దగ్గర పోయిందనుకో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతావు. చెవులు సరిగ్గా విన్నదనుకో ఏంటి అని అంటావు. అర్థమైందా? సో నీ బ్యాక్ బోన్ సరిగా లేదనుకో నీ కూర్చునే విధానం మారిపోతుంది.
చెప్పులు సైజ్ అప్ అండ్ డౌన్ వేసావు అనుకో, నేను నడకనే అబ్రప్ట్గా ఉంటుంది. టెంపరేచర్ సంబంధించినటువంటి క్లాత్స్ వేయలేదనుకో నీ బాడీ డిఫరెన్సే అయిపోతుంది. సో సూర్యనాడి చంద్రనాడి అంటారు, వీటిలో ఉన్నటువంటి వాయుల వినిమయం మారిపోతుంది. సినిమాలు చేస్తున్నారు, మంచి మంచి పాత్రలు చేస్తున్నారు సినిమాలలో, హీరోగా ఛాన్స్ వస్తే చేస్తారు. I signed one movie already. They paid advance, but it going to be soon. Telangana accent toti they are going to plan. హీరోగా Main lead. It's the point ఏంటంటే కథాపరంగా మెయిన్ లీడ్ క్యారెక్టర్, బట్ దట్ ఈస్ we are going. That's it. డైరెక్టర్ ఎవరు? అంతా కొత్త వాళ్ళు, మొత్తం కాస్టింగ్ డైరెక్ట్ కొత్త వాళ్ళు. దర్శకత్వం వహించే ఆలోచన ఏమైనా ఉందో? ఏమో నాకు తెలియదు. యాజ్ ఎన్ డైరెక్టర్గా అనేక మైండ్ ప్లేలు చేశా, బట్ ఫిలిం డైరెక్షన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను ఒక మాట మనం మాట్లాడుకోవాలి, పట్టుమని 16 సినిమాలు, అందులోపల 2 సినిమాలు 3 సినిమాలు జనాలకు తెలుసు. నేను బయటికి వెళ్తే నా మీద జనాలను నన్ను గుర్తుపట్టడమే కష్టం. ఎందుకంటే 16 వేషాల లోపల 16 ఫోటోలు పెడితే 16 రకాలుగా నేనే మీరేనా ఇన్ని ఫోటోలు అని అంటారు. గడ్డని తీస్తే ఒక తిరిగా, మీసాలతో ఒక తిరిగా, అసలు నేనే 16 సినిమాల లోపల ఉన్నానని నేనే చెప్పుకుంటే అర్థం కాదు. బలగం సినిమా నేను చేస్తున్నప్పుడు ఆ రెండో క్యారెక్టర్ కొడుకు ఇతను అని నా పక్కన చూసినప్పుడు, పక్కన నేను కూర్చున్నప్పుడే నన్నే గుర్తుపట్టలేదు. సో పబ్లిక్ ఆదరణకే నేను ఇంతవరకు ఇంకా జనాలకి వెళ్ళలేదు. సో ఐఎమ్ నాట్, ఇంకా చొచ్చుకుపోవాల్సిన వర్క్ చేయాల్సిన చాలా ఆవశ్యకత ఉంది. మన స్థాయి, మన లిమిటేషన్ మనం తెలుసుకోకుండా మనం మాట్లాడామనుకో ఇట్ ఈస్ విర్రవీగడమే. సో నేను ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నటువంటి ఒక పసిగుడ్డును, నా టాలెంట్ కానీ నా ఆలోచనలు కానీ నచ్చినటువంటి దర్శకులకి నేను ఇంకా మారాల్సిన రోజులు ఉన్నాయి, వాళ్ళ కళ్ళలో పడాల్సిన రోజులు ఉన్నాయి, వాళ్ళ పట్టు నాకు అవసరం ఉంది, వాళ్ళ పుషప్ నాకు అవసరం ఉంది. ఇంకా ఇవేం మాట్లాడకుండానే మనం పెద్ద సాధించినాం అనుకుంటే తప్పు. నేను మైండ్ ఫీల్డ్ లోపల సీనియర్ కావచ్చు, సినిమాలో 0, ఇప్పుడే అరంగేట్రం స్టార్ట్ చేశా. సినిమాలు హిట్ అయినంత మాత్రాన మనకు ఆపర్చునిటీస్ వస్తాయన్న రూల్ ఏం లేదు. అది ఆనాడు జరిగింది, అయిపోయింది, మర్చిపోతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? సో దట్ ఈస్ ద థింగ్. సో ఎవ్రీడే ఫర్ న్యూ కమర్స్ ఆల్సో, కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు నన్ను అడుగుతుంటారు, సార్ మీకు పాపులర్ కదా, మీకు ఆపర్చునిటీస్ మీకు తొందరగా వస్తాయి, మీరు మైమ్ కదా. మేబీ, కానీ వెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా యూ అండ్ మీ సేమ్ బ్రదర్. సో నువ్వు నేను అనేది ఏది లేదు, అందరూ సమానమే. సో ఒక రోజు పుట్టుక, రాత్రి చావు, మళ్ళా రోజు పుట్టుకే. సో యు ఆర్ వన్ ప్రాజెక్ట్ ఈజ్ ఫినిష్, దట్స్ ఎండ్ ఆఫ్. ఈరోజు న్యూస్ పేపర్ అయిపోయింది, నెక్స్ట్ డే వాట్? సో ఎవ్రీడే యు ఆర్ లివింగ్ ఎ న్యూ లైఫ్. నేను ఇది చేశాను అంటే నవ్వుతుంది, కళ్ళు తెరుచుకొని ఒక్కసారి పాత సినిమాలను చూడు. మేటి మహానటులు ఒక్కొక్కరు, అక్కినే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, అసలు కాంతారావు గారు, అసలు నువ్వు ఎస్వి రంగారావు గారు, మహానటులు అంతా వచ్చి చేసినట్టు అసలు పేర్లు తెలియని మహానుభావులు మనకున్నారు. సంగీతంలో కావచ్చు, క్రాఫ్ట్లో కానీ, కెమెరాలో కానీ, ఏది చూడు. సో వన్స్ యూ ఫినిష్డ్, ఆ రోజు నీకు ఆ పని చేసే భాగ్యం దొరికింది, ఎంజాయ్ చేయి పో. మళ్ళీ అవకాశం వస్తే నేను గుర్తుపెట్టేటోడు వస్తే తీసుకొచ్చాయి, అంతేగాని ఇది అది పెద్ద అదేం లేదు. అంటే ఇక్కడ ఒకటి మీలో ఒక తేడా అనిపిస్తుంది. ఏం తేడానే? మైమ్ గురుజీగా ఉన్నప్పుడు మీరు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు జనాలకి. అంటే ఏ విధంగా అంటే బయట మీరు కొన్ని మాట్లాడుతుంటే మీ స్పీచ్ల ద్వారా తెలిసేది, మనిషి అనేవాడు ఏదైనా సాధించవచ్చు, ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని అడ్డంకులు ఉన్నా సాధించవచ్చు మనకు కాన్ఫిడెన్స్ ఉంటే. నేను ఎక్కడో వరంగల్లో పుట్టినవాడిని, ఎన్నో దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చానని చెప్పారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి రాగానే మీరు నేను ఇది చేస్తానో చేయలేనో, ఇప్పుడు అయితే నాకు ఈ ఛాన్స్ దొరికింది ఇక్కడితోటే అనే విధంగా మీరు అంటే కొంచెం తగ్గించుకొని మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. అది మీ యొక్క మేధా సంపత్తికి సంబంధించిన ఆలోచన. ఇది నేను అనలేదే. నేను ఏమంటున్నా, ఒక అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వేరే వాడు చూసి నేను పిలవాలి కానీ నీ అంతటి నువ్వు చేసుకునేది లేదు ఇక్కడ. బికాస్ యు ఆర్ నాట్, నువ్వు ఒక రాయి మాత్రమే. నువ్వు ఎలా ఉండాలి,
ఎవడైనా వచ్చి శిల్పి చెక్కుతుంటే చెక్కడానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక రాయిగా మారాలి అంటున్నా నేను. నన్ను ఎవడైనా చెక్కని, నువ్వు ఎలా చెక్కాలి? గుళ్ళో గర్భగుళ్ళో ఉండేటువంటి ఒక శిల సోమశిల అంటారు. మామూలుగా బయట వేసే శిలనేమో మామూలు బండ, కానీ గుళ్ళో ఉండేటువంటి శిల ఇంతదే 100 కేజీ ఉంటుంది, ఇంతే రాయి. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎటు కొట్టినా అటు మొలికి తిరుగుతుంది, అందుకే అది విగ్రహం అయింది. మామూలుగా కొట్టగానే విరిగిపోతుంది, అది బయట ఉంటుంది. నువ్వు శిలవా కావాలి, నువ్వు ఎక్కువ తన్నులు తినాలి, ఎక్కువ ఉలి దెబ్బలు తినాలి. సో నిన్ను చెక్కేది నువ్వు కాదు, నిన్ను చెక్కేది డైరెక్టర్ అన్నాడు ఉన్నాడు. సో నేను ఏం సాధించనే లేదు, ఇంకా ఏవో మాట్లాడతాను అనే మాటకు వెళ్ళకూడదని నేను అన్నాను, అంతేగాని నిర్లిప్తగా నువ్వు ఊహించుకున్నావు, నేను అనలేదే. యు అగ్రీ? రైట్. సినిమా ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? బోళ్ళదేమో చాలా మంది ఉన్నారు, అట్లా ఒక్కరి పేర్లు చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు, కష్టపడకుండా ఉన్నవాడు ఎవరు లేడండి. ఇంకా వాడు రేంజ్ లో కష్టపడతారు. అంటే బయట జనాలు అనుకుంటారు సినిమా నటులకి హ్యాపీగా లగ్జరీ లైఫ్ ఉంటుంది అనుకుంటారు. అనుకుని మనకేంది, అనుకునే వాడిని పట్టించుకుంటే మనం అసలు ఇప్పుడు బయట ఏంది, పక్కింటోడు కూడా ఇంకోని గురించి మాట్లాడతాడు. ఎవడు మాట్లాడతాడు? వాడికి ఏం లేనోడే మాట్లాడతాడు. ఇఫ్ యు ఆర్ లిజనింగ్ ఆల్ ది థింగ్స్ వీ కెనాట్ యాక్ట్. We don't care at all. If you are caring others, means you are a bullshit fellow. If you are listening something, you are not doing work. నీ మనసు ఆగిపోయింది. ఏమన్నా విమర్శలు ఏమైనా వచ్చినాయి? 16 సినిమాలు చేస్తారు కదా, ఎవరైనా ఏమైనా నెగిటివ్ గా మీ గురించి మాట్లాడొచ్చు అంటే మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? చేయొచ్చునా? నేను బ్రదర్, ఐ వాంట్ టు సే వన్ థింగ్. ఒక హోటల్కి వెళ్తే మెనూ ఉంటుంది, నీకు నచ్చింది నువ్వు తీసుకుంటా, నాకు నచ్చింది నేను తీసుకుంటా. ఓకే, నేను ఫుడ్డే, నువ్వు ఫుడ్డే. నేను నచ్చిందే నీకు నచ్చాలని రూల్ ఉందా? సో దాట్స్ ఇట్. నేను అందరిని మెప్పించలేను, ఇది ఓల్డ్ మాట. సో యూ షుడ్ నాట్ ఫర్గెట్. అది మర్చిపోద్దు. అది మర్చిపోయి నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. కారణం ఏంటంటే ప్రతి ఒక్క దాని మీద విమర్శన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ నేను నచ్చా, అందరికి నేను నచ్చినైతే అందరు అమ్మాయిలు ఒక్కనే పెళ్లి చేసుకోవాలిగా, ఒక్కనే చేసుకుంటున్నారా? ఎవరికి టేస్ట్ ఆడుకుంది. 16 సినిమాలలో మీ మనసుకు నచ్చిన క్యారెక్టర్ అదే లేదండి, నేను అదే చెప్తున్నాను. ఐ డూ మై ఆనెస్ట్. దిస్ ఈస్ నాట్ మై క్యారెక్టర్, దట్ ఇస్ అ సమ్వన్ డ్రీమ్ క్యారెక్టర్. నేను వెళ్ళి ఫుల్ఫిల్ చేయడం, నా నీతిగా నిజాయితీగా నేను చేస్తాను. నన్ను ఎలివేట్ చేయడానికి ఇక్కడ 24 క్రాఫ్ట్స్ పనిచేస్తున్నాయి. సో కనుక ఇది నా ఒక్కరి కష్టం కాదు. సో ఏ పేరు వచ్చినా, ఫ్లాప్ వచ్చినా, హిట్ వచ్చినా అంత క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. సో ఐ గివ్ ద డైరెక్టర్స్ ద గ్రేట్ పర్సన్స్. నేను ఇక్కడ ఏం మాట్లాడతానంటే, ఈ సినిమా రంగానికి వస్తే అవకాశం ఇచ్చిన వాడిని నేను ఫస్ట్ టాలెంట్ గొప్పదా అవకాశం గొప్పదా అంటే నేను అవకాశమే గొప్పదా అంటాను. అవకాశం వచ్చిన తర్వాత నీ టాలెంట్ ఏదో నువ్వు జీవించుకుంటావు, కానీ టాలెంట్ ఉందని నీకు అవకాశం ఎవడివ్వడు. ఎందుకంటే నీకు ఎంత టాలెంట్ ఉందో నాకేం తెలుస్తుంది? అంటే ఆడిషన్స్ ఉంటాయి కదా, ఆడిషన్లో ఎంత చూస్తారు? ఆడిషన్లో ఎంత చూస్తారు? అంతకుముందు పర్ఫార్మెన్స్ కూడా చూస్తారు. ఎంత చూస్తారు? ఇంతేగా. ఇంత చూసిన తోటి నీ ఉన్న ఇంత పెద్ద టాలెంట్ వాడు గుర్తుపడతాడా? ఇంపాసిబుల్. వాడు ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒకరికి అసలు ఇప్పుడు బాంబే నుంచి వస్తున్నారు, వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు, వాళ్ళకి తెలుగే రాదు, నువ్వు ఎలా చేస్తున్నావు? దిస్ ఈస్ అ ప్రాక్టికల్ థింగ్ యూ నీడ్ టు. సో అవకాశం ఇంపార్టెంట్. సో దాడేం చూసుకుంటున్నాడు, దానికి అది మార్కెటింగ్ ఉంటుంది. ఇతను పెట్టుకోవడం వల్ల నాకు ఈ డబ్బులు వస్తాయి, ఇది పెట్టుకోవడం వల్ల క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది, నాకు ఇలాంటి క్రిటికల్ టిపికల్ క్యారెక్టర్ కావాలి, ఫేస్ కావాలి. సో నేను ఇతనికి వాయిస్ రావట్లేదు, నేను డబ్బింగ్ పెట్టుకుంటా. ఇలా అనేక డైరెక్టర్లు నడుస్తుంటాయి. సో నీ దగ్గర ఎంత టాలెంట్ ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు, నీలో ఎంత చూసాననేది ఇంపార్టెంట్. అదే అవకాశం. అది టాలెంటా దృష్టి అనేది అవతల వాళ్ళ లోపల నువ్వు ఎలా క్రియేట్ చేస్తా అనేది అది దట్ ఈస్ అ మార్కెటింగ్ టెక్నిక్స్. దట్ ఈస్ అనదర్ పాయింట్. బట్ ద అవకాశం రావడం ఫస్ట్ గొప్ప, తర్వాత నీ టాలెంట్తో దాన్ని ప్రూవ్ చేయడం ఇంకోటి. నీకు 5 నిమిషాలు ఇస్తున్నా, నువ్వేం చెప్తావు చెప్పు. 5 నిమిషాలు ఇవ్వడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. దాట్స్ ఇట్. సో ఫస్ట్ ఈజ్ ఆపర్చునిటీస్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు మార్గం సుగమమైంది అని అనుకుంటున్నారా? అంటే మైమ్ ద్వారా
ఇండస్ట్రీలోకి వచ్చారు ఈజీగా, అంటే చాలా పర్సనల్ పరిచయాల ద్వారా, అంటే మీరు తెలిసి మీ ప్రదర్శనల ద్వారా. సో మరి అలానే ఇప్పుడు చాలామంది యువకులు సినిమా ఇండస్ట్రీకి వస్తారు ఎన్నో ఆశలతోటి. వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు? బికాజ్ ఐఎమ్ పాపులర్. పాపులర్ కాకపోతే మీరు తీసేవారా నన్ను? నో, బికాస్ ఐ హ్యావ్ సంథింగ్. సో సినిమాలలో కూడా ఎవడో సంథింగ్ ఉందంటేనే తీసుకుంటాడు. ఉంది అని వాడు తెలిస్తే వాడు పాపులర్ కావచ్చు, అన్పాపులర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తీసుకుంటాడా లేదా? అది సింపుల్ లా బ్రదర్. బయటికి ఎన్ననే చెప్పండి, ఒక డైరెక్టర్ యొక్క కథ, వాడి బిడ్డ, వాడి యొక్క కన్న బిడ్డ, దాన్ని హ్యాండిక్యాప్డ్ చేయాలనుకొని ఏ డైరెక్టర్ అనుకోడు. వాడిని ఎంత అందంగా గొప్పగా చూపించాలని కోరుకుంటాడు. దానికి ప్రాణం పోసేవాడికి డబ్బులు ఎక్కువ ఇచ్చానే తీసుకుంటాడు. అర్థమైందా? సో కొత్త పాత ఇది లేదు. దర్శకుడి కళ్ళల్లో అతని ఊహకు తగ్గట్టుగా నువ్వు కనబడితే నిన్ను కాళ్ళకి దండం పెట్టుకొని తీసుకుంటారు ఆ ప్రాజెక్ట్కి. ఓకే గురించి, అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఇండస్ట్రీలో కొత్తగా ఇదే చెప్తున్నాను నేను, సేమ్ థింగ్. కొత్త పాత లేదు. యూ హ్యావ్ టు బి వెరీ కాన్ఫిడెంట్. సో నాకు సీనియర్ ఇప్పుడు చాలామంది గొప్ప గొప్ప మేధావులు, వాణిశ్రీ లాంటి పెద్ద గొప్ప గొప్ప నటులున్నారు. వాళ్ళ క్యారెక్టర్ కూడా పనికిరారా? ఇప్పుడు వచ్చే సినిమాల్లో అంజలిదేవి గారు వాళ్ళు పనికిరారా? వాళ్ళని ఆర్టిస్ట్ అనలేమా ఇప్పుడు వాళ్ళు చేయట్లేదని? కాదుగా, దర్శకులు వాళ్ళని చూడట్లేదు. వాళ్ళు ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారండి, వాళ్ళ జీవితంలో ప్రూవ్ చేసుకున్నారు. దర్శకుడి లోపల వేరే వేరే ఆలోచనలు ఉన్నాయి. సో కొత్త పాత అని లేదు. కొందరు డిసప్పాయింట్ అయ్యి, అంటే మధ్యలో వాళ్ళకి మానసిక స్థితి. ఒక చెట్టుకి ఎన్ని పూలు పూస్తాయి? లక్షల్లో పూలు పూస్తాయి. అన్ని పూలు కాయలు అవుతాయా? అన్ని కాయలు పండ్లు అవుతాయా? అన్ని పండ్లు విత్తనాలుగా మొలకెత్తుతాయా? ఏది స్ట్రాంగ్గా ఉంటే అది. నీకు యుద్ధ నీతి కానీ మామూలుగా ప్రకృతి నీతి ఏంటి? బలవంతుడు బలహీనుడు. నువ్వు బలవంతుడు కావడానికి ఏం చేయాలో అది చెయ్యి. నువ్వు బతుకు జీవన పోరాటం లోపల నువ్వు నిలబడాలంటే, నువ్వు నడవాలంటే నీ కాళ్ళు నువ్వు బలంగా చేసుకోవడానికి చేస్తావా? పోలియోలకు మాదిరిగా వచ్చి పడిపోవడానికి నువ్వు ట్రై చేస్తావా? బలంగా మారడానికి. సో నువ్వు బలంగా మారుతావు, మారవచ్చు, చేస్తావు. అది నువ్వైనా, నేనైనా, ఇంకెవడైనా. దానికి అంతగా నువ్వు సింపుల్గా ఉపన్యాసాలు ఎందుకు? దీనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, అంతేగా. గత ప్రభుత్వంలో మీరు ప్రదర్శనలు ఎక్కువ ఇచ్చారు. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మీరు ఎక్కువ ప్రదర్శనలు ఇవ్వట్లేదని తెలుస్తుంది. కారణం ఏంటి? ఐఎమ్ 48 now and I want to finish of the 50 years. నేను 35 సంవత్సరాలుగా నేను ఒక జనరేషన్ తయారు చేశాను. ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి ఈ తరం లోపల అనేక మంది యాక్టింగ్ టీచర్స్, వాళ్ళందరూ దాదాపు నా స్టూడెంట్సే. ఇఫ్ యు ఆర్ నోటీస్డ్, ఈవెన్ కేరళ యూనివర్సిటీలో కూడా ఉన్నారు, చాలా యూనివర్సిటీలో కూడా టీచర్స్గా ఉన్నారు. ఇక్కడ ప్రైవేట్ యాక్టింగ్ చెప్పే దాంట్లో కూడా వాళ్ళు నా వర్క్షాప్ అటెండ్ అయ్యి నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు. మీన్స్ నేను ఒక జనరేషన్ తయారు చేసి పెట్టినాను. నేను ఈ 2 years గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న దానికి నేను మాత్రమే పాఠాలు చెప్పాలని నేను డిసైడ్ అయ్యాను. ఇండివిజువల్గా ఎవరైనా బాగా ఆసక్తి గల ఉన్న వాళ్ళకి నా దగ్గరికి వస్తుంటే నేను వర్క్షాప్ చెప్తున్నాను. ఎవరైనా నేను మైమ్ మీద బాగా ఉన్నాను అని అంటే వాళ్ళకి కావాల్సినటువంటి పుషప్ నేను ఇస్తున్నాను. సో ప్రభుత్వానికి నాకు దీనికి సంబంధం లేదు, ఇది నా సొంత డిసిషన్. ఓకే, ప్రభుత్వంతో నేనేం ముడిపడలేను, అందరి సామాన్య ప్రజలతో ఉన్నాను. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం అప్పుడున్నప్పుడు విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఈ విధంగా కళలకు సంబంధించి వాళ్ళు పునరుద్ధరణ జరిగినప్పుడు అన్ని కళలకి ఒక దిక్సూచిగా నిలబడింది డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ కల్చర్. అప్పుడు మామిడి హరికృష్ణ గారు, ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన. ఆ 10 సంవత్సరాలు చాలా విపరీతమైనటువంటి అన్నిటినీ రెనోవేషన్ చేశారు. ఎవరెవరు తెలంగాణ కళాకారులు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడున్నారు, ఇక్కడ ఆదరణకు నోచుకున్నటువంటి. నేను తెలంగాణ వాడిని, నాకు నేషనల్ అవార్డు ఉంది, కానీ ఇంతవరకు ఒక్క స్టేట్ అవార్డు లేదు. అంటే నా ముందు ఎంతమంది దక్కలకుండా ఉన్నాయో చూసుకో. అంటే రాజకీయాలు నడుస్తున్నాయా? నాకు దక్కలేదు అనేసరికి ఈ మాట వస్తుందనే నేను చెప్పను. నేను ఎంత పాజిటివ్గా చెప్పాను, మీరు ఎంత నెగిటివ్గా చెప్తున్నారు. నేను అన్నది ఏంటి, నా ముందు
నేను 10వ నెంబర్ అనుకో, ముందు 9 మంది అయిన తర్వాత కదా 10కి వస్తుంది. అంటే నా ముందు ఉన్నటువంటి తమ్ముళ్ళు అన్నలు ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉండాలి. నాకు రాలేదని కాదు, నేను నేషనల్ అవార్డు వచ్చింది నాకు మైమ్లో. వాళ్ళకి ఎందుకు రాలేదని అనుకుంటున్నా? దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ పీపుల్, యూనో. రాష్ట్రం పెద్దదయ్యా. సో రాష్ట్రం పెద్దది. నాకు ఏదో అవార్డు వస్తుంది. అవార్డు వల్ల నాకు వచ్చేదేం లేదు. నా కళ పెరుగు, నా పాపులారిటీ వస్తుంది, ఒక ముక్కు వస్తుంది. ఇట్స్ నాట్ ఎ సెకండరీ, ఇట్స్ ఎ గౌరవమే. బట్ ద పాయింట్ ఏంటంటే ఒక ఉద్ధరణ జరిగింది, ఒక జనరేషన్ మళ్ళా చేసుకోవడానికి. ఒగ్గు కథకు ప్రాణం పోసారు, అప్పుడు మైమ్కి ప్రాణం పోసినారు, పల్లెశుద్ధులకు చేసినారు, ఫోక్ ఫామ్కి అన్నిటికీ జరిగింది. తర్వాత పేరిణి నృత్యానికి సిలబస్ రాసి స్కూళ్ళలో చేసినారు. అట్లా ఒక కళా ప్రపంచం జరిగింది తెలంగాణ ఉద్ధరణ చేసిన తర్వాత. మైమ్ మీద ఒక పుస్తకం వచ్చింది. సో అప్పుడు అందరి లోపల అందరం కళాకారులు అందరం ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏదైతే ఒత్తిడి ఏదైతే చేస్తే, నేను దేశం లోపల ఈ రాష్ట్రం నుంచి ఒక సైనికుడిగా, కళా సైనికుడిగా ఏం చేయాలో అది చేయడానికి కావాలి అందరం పాటుపడ్డాం. ఒక పిల్లర్స్ లెక్క నిలబడ్డాం. ఇప్పుడు కూడా నిలబడతాం. ఇప్పుడు వేరే ఉన్నాయి, తక్కువ చేసేయడానికి ఏది లేదు. రాజు ఎవరైనా మన రాజే. ఆ పాలన అలా ఉంది, ఈ పాలన ఇలా ఉంది, ఆ పాలన ఉంది. మనకు రాజుతో సంబంధం అనేది కళలకు సంబంధించింది నేను మాట్లాడుతున్నా. సో దట్ ఈస్ ద గవర్నమెంట్ కమ్స్ అండ్ గోస్. వాళ్ళ విజన్స్ ప్రకారంగా వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. దే ఆర్ డూయింగ్ సమ్ అదర్ థింగ్స్, మేబీ రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో. బట్ ఐ డిసైడెడ్ టు స్టాప్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఆఫ్టర్ 50 years I want to take a break with the government of 2 years. I stop, that's it. But I am doing the private programs, number of shows. మిమ్మల్ని బయట ఎక్కువగా ఎవరైనా మైమ్ మధు అంటారు. మైమ్ మధు గారు అని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే ఎన్టీ రామారావుని, చిరంజీవి అంటారు. బాగా వాళ్ళ హార్ట్కి ఫ్యాన్స్ అందరూ ఇష్టమైన వాళ్ళు. మిమ్మల్ని ఒక గురూజీగా చూసి కూడా మైమ్ మధు అంటే ఫేమస్ అయిపోయింది ఆ వర్డ్ తెలియకుండానే. మైమ్ అంటే మధు అంటే మైమ్ అని. అంటే ఎప్పుడన్నా నన్ను మైమ్ మధు అని పిలుస్తున్నారు అని ఎప్పుడన్నా అనిపించింది? సంతోషమే కదా, అందులో ఆనందమేగా. ఇప్పుడు దాంట్లో బాధపడాల్సిందే ఉంది. అంటే ఇంటి పేరు లేకుండా ఓన్లీ మైమ్ మధుగా మారిపోవడం అది సంతోషమేయా. ఇట్ ఈస్ అచీవ్మెంట్. ఇప్పుడు సూర్యకాంత్ గారిని కోపంగా చూసుకుంటారు, ఆవిడ యొక్క ఆర్ట్కి ఉండేటువంటి అచీవ్మెంటేగా. అంతకంటే ఆ మహానుభావురాల పేరు మనం చెప్పగానే అంత గొప్ప మహానటిని గయ్యాలుగా అనేటువంటి పడింది. ఆమె ఎప్పుడు బాధపడలేదు, ఆమె సంతోషపడ్డది. సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు బి ప్రౌడ్. నాకు ఏదైతే అన్నం పెడుతుందో అదే నా ఇంటి పేరు ఏంటంటే అంతకంటే ఇంకా ఆనందమే ఉంటుంది. ఏ అవార్డులు నాకు దానికి దరిదాపులు తీసుకొస్తాయి? నేను చచ్చిపోయేటప్పుడు నా ముఖానికి మైమ్ డంగేసేసి కాలబెట్టమని నేను చెప్తా. నేను ఫైనల్ క్వశ్చన్ గురూజీ, మీ శిష్యుల్లో ఎవరైనా వాళ్ళు మీలాగా గురూజీ అవ్వాలనుకుంటే, మైమ్ గురు అవ్వాలనుకుంటే వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటే? ఎవరు అట్లా కారయ్యా, ఎవరు గురువు కావాలి, స్టూడెంట్ కావాలి? నో, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఎవ్రీ వన్ నేను ఇది అవుతా అదవుతా అనే ఒక డిజైర్ ఉండొచ్చు కాక, ఇట్స్ లైక్ ఎ ఫ్లవర్. అది వికసించగానే దాని స్మెల్ ఆటోమేటిక్గా వస్తుంది, ఎవడు ఆపలేడు. ఒకటి ఇస్తే గురుతత్వం వచ్చేది కాదు, ఒకటి వస్తే ఆర్టిస్ట్ చేసేది కాదు. నీ హృదయ స్పందనను బట్టి నువ్వు కళాకారుడు అవుతావు. ఎవడో ఆపాడని చెప్పి, ఎవడో ఒత్తిడి చేశాడనే కళాకారుడు పుట్టాడు. దిస్ ఈజ్ వెరీ ఇమోషనల్ పాయింట్ మై డియర్. ఆర్టిస్ట్ ఈజ్ నాట్ లైక్ ఏదో ఊరికి మాట్లాడకూడదు. ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ ఇస్ ఎ వెరీ సెన్సిబుల్ థింగ్. ఏదో ఇప్పుడు 4 పాటలు పాడితే వచ్చే మావాడు పాటలు పాడతారు పాడమని అంటుంటారు, గంతులు వేస్తే ఏదో గంతులు వేయమని అంటారు, డాన్స్ అని. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. సో హృదయంలో నుంచి నీకు కదలిక వస్తుంది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా నీలోని భావాలను ఇస్తుంది. ఒక కలర్స్ తెలిసిన వాడు క్యాన్వస్ ద్వారా, ఆ గ్రామర్ ద్వారా నీలో కలిగినటువంటి ఆ చిత్రకళను ఒక క్యాన్వస్ మీద వేస్తాడు, వాడు పెయింటర్. ఒక భాష ద్వారా ఒక భావాన్ని లిఖిస్తాడు, పోయిట్. సో ఒక గ్రామర్ ద్వారా అభినయం చేస్తాడు, అదొక రకమైన డాన్స్, అదొక మైమ్. సో ఆర్ట్ ఈస్ ఇట్స్ కమ్స్ ఇన్సైడ్. నువ్వు ఇచ్చుకుంటూ పంచుకుంటూ పోతుంటావు, అదే అయిపోతుంటుంది, అదే అవుతుంది. నువ్వు ఇచ్చుకుంటూ పోతుంటావు, అవతల వాడు నీకు ఇచ్చాడనేటువంటి సంస్కారంతో నువ్వు అతని గురువు అని మాట్లాడుతున్నావు. సో ఇచ్చేవాడిని మనం ఏ విధంగా చేసుకోవాలో మన సంస్కారం, మన గురుదేవోభవ, నాకు తెలియని నేర్పుతున్నాడు కదా అని గురువు అని మన పెద్దలు మనకు చెప్పినటువంటి సంస్కారం.
ప్రకృతి మనకు ఫస్ట్ గురువు, అమ్మ నాన్న ఫస్ట్ గురువు. సో యు ఆర్ లెర్నింగ్ సో మెనీ థింగ్. సో ఒకరు చెప్తే గురువు అని ఏమన్నా టీచర్ పోస్టా, గవర్నమెంట్ టీచర్ పోస్టా కాదుగా. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి మీ విలువైన ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.